వివాదాల చుట్టూనే ఏపీ మంత్రుల వ్యవహారం తిరుగుతోంది. చింతమనేని మొదలు ఏపీలో అధికార పార్టీ నాయకులు వివాదాల సెక్టార్లో వార్తల్లోకి వస్తున్నారు. అయితే నంద్యాల ఉప ఎన్నిక కోసం రాష్ట్రంలో టీడీపీ నాయకులందరూ నంద్యాలలోనే మకాం వేశారు. నంద్యాల ఉప ఎన్నిక వేడి అలా ఉంటే ఇక కడప జిల్లాలో రామసుబ్బారెడ్డి వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది చంద్రబాబుకు. ఆదినారాయణ రెడ్డితో కలిసి ఉండలేక రామసుబ్బారెడ్డి ఏ సమయంలోనైనా వైసీపీలో చేరే అవకాశం ఉందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా జిల్లాలో జడ్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి ఆదినారాయణ రెడ్డి హాజరయ్యారు. ఆ సమయంలో ఎమ్మెల్యే రాచమల్లు కూడా పాల్గొన్నారు. సమావేశంలో సమస్యలపై చెప్పుకునే సమయం కూడా కేటాయించడం లేదంటూ మంత్రి ఆదినారాయణ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వినాయక్ పై కలెక్టర్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఫిర్యాదు చేశారు. సమావేశం జరుగుతున్నప్పుడు తాను ఉన్న సమయంలో ఫిర్యాదులు కుదరవని, తర్వాత చేయాలంటూ మంత్రి ఆదినారాయణ రెడ్డి హుకుం జారీ చేసి ఆవేశంగా మాట్లాడారు. దీంతో వైసీపీ నాయకులు మండిపడ్డారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి పద్ధతిపై ఎమ్మెల్యే రాచమల్లు మండిపడ్డారు. వీరిద్దరి మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.